హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియను ఇప్పటికే చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా వారికి, అలాగే ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఇక్కడ మరొక అప్డేట్ని అయితే తీసుకొస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం గురించి మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. మరి గత 10 నుంచి 15 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లేక ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సాయాన్ని పొందలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వ సాయాన్ని పొందడానికి ప్రభుత్వం ఇప్పుడు చాలా విధాలుగా మనకు అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని చెప్పి వారికి అవకాశం కల్పించింది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా ఉన్న రేషన్ కార్డుల వారికి, కొత్త రేషన్ కార్డుల వారికి కూడా ఊహించని 2 శుభవార్తలను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉంటే ఏ ఉపయోగాలు ఉన్నాయి, ఈ రేషన్ కార్డుల వల్ల ఎవరికి మేలు జరుగుతుంది, ఏ పథకాలు అమలు కాబోతున్నాయనే విషయాలన్నీ కూడా ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా ఏ పథకాలను అమలు చేస్తున్నారు ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోలో చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది, ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది గుర్తు. తప్పకుండా మీరు లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన కూడా నాకు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి. మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలియడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, కానీ మనకి ఇక్కడ ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని ఇవన్నీ కూడా ఫాలో అయితే మీకు తప్పకుండా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేటు, ప్రతి సమాచారం కూడా మీకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ద్వారా మరింత సమాచారం తెలుసుకుని మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా 2 శుభవార్తలను తీసుకొచ్చిందని చెప్పాను కదా తెలంగాణ ప్రభుత్వం. మరి ఇక్కడ ముందుగా పాత రేషన్ కార్డులు ఉన్న వారి గురించి కనుక మనం చూసుకున్నట్లయితే, ఎవరైతే పాత రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరికీ పెద్ద శుభవార్తను అయితే తీసుకొచ్చింది. మరి రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళంతా కూడా కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తున్నారంటే, కొత్తగా పెళ్ళైనప్పుడు రేషన్ కార్డు పొంది ఉంటారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా కార్డుల్లోకి పిల్లలను చేర్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా కూడా అవకాశం ఇవ్వలేదు. మరి ఇప్పుడు తాజాగా కార్డుల్లో మార్పులు చేర్పులు అంటే కార్డుల్లో పిల్లలను చేర్చుకోవడానికి, ఎవరినైనా తీసివేయడానికి అవకాశం ఇచ్చింది. మీ సేవల ద్వారా చాలామంది ఇప్పటికే దాదాపు 20 లక్షల పైచిలుకు కార్డుదారులు ఈ మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరి వారందరికీ కూడా ఇక్కడ భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. ఎవరైతే ఈ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారి అభ్యర్థనలను స్వీకరించి వారందరికీ కూడా మార్పులు చేర్పులు చేసి కొత్త రేషన్ కార్డులను, అంటే ATM కార్డు సైజులో ఉన్నటువంటి నీలిరంగు కొత్త రేషన్ కార్డును అయితే పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. కాబట్టి తప్పకుండా కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం చాలా రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు పాత రేషన్ కార్డుదారులంతా కూడా. అంటే భార్యాభర్త ఇద్దరే ఉంటారు, వారి పిల్లలు ఎక్కించుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది, మన కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇక్కడ పిల్లలు కనుక ఆ కార్డులోకి చేరితే ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మరి సన్నబియ్యం పంపిణీలో భాగంగా మనిషికి 6 కేజీల సన్నబియ్యం వస్తున్నాయి. మరి పిల్లలు కూడా చేరితే పిల్లలకు కూడా 6 కేజీలు చొప్పున వస్తాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది మంచి అవకాశం అనే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి పాత రేషన్ కార్డుదారులంతా కూడా ఎదురు చూసినట్లుగానే ఇది పెద్ద శుభవార్తనే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనం కార్డుల్లో పిల్లల్ని చేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు తప్పకుండా ఈ యొక్క కార్డుల్లో పిల్లల్ని చేర్చుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎవరైనా సరే ఇంకా ఈ కార్డుల్లో పిల్లల్ని చేర్చుకోవడానికి మీరు కనుక దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీ సేవకు వెళ్ళి
కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు మార్పులు చేర్పులు చేసి కొత్త రేషన్ కార్డులను అయితే మీకు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పటికే పాత రేషన్ కార్డుదారులందరికీ కూడా మనిషికి 6 కేజీల చొప్పున సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తూ దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిగా ఈ సన్న బియ్యం పంపిణీ అయితే చేస్తూ ఉందన్నమాట. కాబట్టి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు కార్డుల్లో మార్పులు చేర్పులు అయితే చేసుకోండి. అలాగే చాలామంది ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉన్నారు, అంటే ఒకే రేషన్ కార్డులో అందరూ ఉంటారు. మరి అటువంటి వారికి కూడా రేషన్ కార్డులను విభజించుకోవడానికి, అంటే కుటుంబం అంతా కూడా ఒకటిగా ఉన్నా కూడా కార్డులు డివైడ్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. అలానే మీరంతా విడిపోవాలని కాదు, మరి మీరంతా కలిసి ఉన్నా కూడా ఒకే కార్డులో లేకుండా విడివిడి కార్డులు తీసుకోవడానికి ప్రభుత్వం అయితే దానికి కూడా అవకాశం ఇచ్చింది. ఒకసారి మీరు మీ సేవలో కనుక్కొని దరఖాస్తు చేసుకోండి. రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ ఆప్షన్ అంటారు దీన్ని. మరి రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా చేసుకుంటే మీరు అందరూ కూడా ఒకే ఇంట్లో ఉన్నా కూడా మీకు సపరేట్ రేషన్ కార్డులు వస్తాయి. మరి అందరూ ఒకే రేషన్ కార్డులు లేకుండా సపరేట్ రేషన్ కార్డులు రావడం ద్వారా ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు వస్తాయి. మరి ప్రభుత్వం నుంచి వచ్చే రేషన్ కూడా ప్రతి ఒక్కరికి కూడా 6 కేజీల చొప్పున రేషన్ కార్డు ఉంటే వస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక మంచి ప్రకటన. దీనిని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి తీసుకొచ్చింది రేషన్ కార్డుదారులకి, పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి. కాబట్టి ఎక్కడ కూడా మీరు అశ్రద్ధ చేయొద్దు. ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు కాబట్టి వెంటనే మీ సేవకు వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కార్డులు మార్పులు చేర్పులు, కార్డులను విభజించుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఉంది ప్రస్తుతానికి. మీరు వెంటనే మీ సేవకు వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఏ ప్రూఫ్స్ కావాలో అడిగి తెలుసుకుని మీ సేవ ద్వారా కొత్త రేషన్ కార్డుకైనా దరఖాస్తు చేసుకోండి, లేకపోతే కార్డుల్లో మార్పులు చేర్పుల కోసమైనా దరఖాస్తు చేసుకుని ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో మీరు కూడా భాగం అవ్వండి. మరి ఇప్పుడు అవకాశం ఇచ్చింది, మరి ఎప్పుడు ఇస్తారో మళ్ళీ కూడా ఇది మిస్ అయితే మళ్ళీ అవకాశం వస్తుందో రాదో కూడా తెలియదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇలా చేసుకుని మీరు రేషన్ కార్డుల ప్రక్రియలో భాగం అవ్వండి. ఇది పాత రేషన్ కార్డుదారులకు సంబంధించి. మరి కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు ఇప్పటికే కొన్ని లక్షల దరఖాస్తులు వస్తే తెలంగాణ ప్రభుత్వం కూడా 1 కోటి రేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధమైపోయింది. మరి 1 కోటి రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా తొలి విడత కింద మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా 5 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరి రేషన్ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మరి ఏప్రిల్ చివరి నాటికి, అంటే ఈ నెల చివరి నాటికి ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిపోతుందని ప్రింటింగ్ ప్రక్రియ. తొలి విడతలో మనకు దాదాపు అన్ని జిల్లాల్లో కూడా మనకు నియోజకవర్గాల వారీగా కూడా ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీని చేపడతామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. ఇప్పటికే కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఈ కొత్త రేషన్ కార్డుకు. ఇప్పటికే కొత్త రేషన్ కార్డు లిస్టు ఎవరికైతే ఓకే అయినాయో కార్డులో వారందరికీ కూడా సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో ఎవరైతే మనకు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. చాలా మీరు అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు ఏ క్షణంలో అయినా మనకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు. మరి కొంతమంది రేషన్ కార్డులు రిజెక్ట్ అయ్యాయి. మరి కొంతమందికి ఆల్రెడీ మెసేజ్ రూపంలో కూడా వారికి ఇంటిమేషన్ ఇచ్చారు. అలాగే కొంతమందికి ఫోన్లు చేసి మరి కూడా, ఎందుకంటే ఫోన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మీరు వెళ్ళి కరెక్షన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ యొక్క రేషన్ కార్డుల మళ్ళీ కూడా మార్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి చాలా కారణాల వల్ల రేషన్ కార్డులు అయితే రిజెక్ట్ అయినాయి. మరి అటువంటి వారికి ఇప్పటికే మెసేజ్లు వచ్చాయి. కొంతమంది అడిగి తెలుసుకున్నారు. కొంతమందికి మీ సేవకు వెళ్తే మళ్ళీ వాళ్ళు ఒక రసీదు ఇచ్చుంటారు. ఆ రసీదు తీసుకుని వెళ్తే అక్కడ మళ్ళీ చెక్ చేసి మీకు పలానా కారణం చేత రేషన్ కార్డు రిజెక్ట్ అయింది కాబట్టి మళ్ళీ కూడా మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి అని చెప్పి కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆ విధంగా కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి అవన్నీ కూడా మీరు సరిచూసుకోండి. ఎందుకంటే మే నెలలో తప్పకుండా ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రేషన్ కార్డుల ప్రక్రియను అయితే కొనసాగిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. మనకు దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టింది మన తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి మీరు ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకుండా ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో భాగమయ్యి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులకైతే అప్లై చేసుకోండి. కొత్త రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా మీకు ఈ కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇప్పటికే విడుదల చేయాల్సిన కూడా ఈ రేషన్ కార్డుదారుల ఆన్లైన్ ప్రక్రియ అనేది లేట్ అయిపోవడంతో, అంటే అన్ని రకాలుగా గ్రామ సభల్లో కులగణన సర్వే ఆధారంగా అలాగే మీ సేవల ద్వారా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులన్నీ ఆన్లైన్ చేయడానికి సమయం పడుతుంది. కాబట్టి ఇక్కడ దానివల్ల లేట్ అయింది తప్ప మనకి ఇక్కడ రేషన్ కార్డు లేకపోతే ఇప్పటికే పంపిణీ చేసేవారు. అలాగే ప్రింటింగ్ ప్రక్రియ కూడా టెండర్లు లేటుగా పిలిచారు. టెండర్లు లేటుగా పిలిచి ఇప్పుడు ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ కొంచెం సమయం అయితే పడుతూ ఉందన్నమాట. మరి ఈ విధంగా రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇది మరి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగిన వారికి 2 శుభవార్తలు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి.